సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆభరణాలు అపహరించారు. సుమారు కిలోన్నర వెండి, బంగారు నగలు మాయమైనట్లు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆలయం తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆభరణాలు అపహరించారు. సుమారు కిలోన్నర వెండి, బంగారు నగలు మాయమైనట్లు ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోపాలపురం పోలీసులు తెలిపారు. మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా? నేను మీడియా అన్నా. మీడియానా? ఏ టీవీ అన్నా? ఐ న్యూస్. ఐ న్యూస్. నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షబ్బర్ అలీ పర్యటించారు. వినాయక్ నగర్ లో 60 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం సమృద్ధిగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో TUFIDC నిధులతో రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబ్బీర్ అలీ గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు 500 కోట్ల రూపాయల రోడ్లు, ఇవన్నీ కూడా వస్తున్న సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో TIFDC 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. శంకుస్థాపన చేసినాము. మరి మీ ద్వారానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, CC రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే దాదాపు 17,59,00,000. అలాగే డ్రైన్లో దానికి 32,58,00,000 రూపీస్. అలాగే డ్రైన్తో సహా BT రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు. దానికి టోటల్ 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో వర్క్ పెట్టినాం. 60 కోట్లు ప్రతి డివిజన్కి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మన చెప్పినట్టు, అధ్యక్షులు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ, లేకుంటే TUDFC వర్క్ కానీ, నుడా వర్క్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన
మనకు రావడం నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లో కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్ అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. మేడారం భక్తుల రాకతో పులకించింది. మేడారం వైపు దారులన్నీ భక్తుల రాకతో మహాజాతరను తలపించింది. కోరిన కోరికలు తీర్చి అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ముందస్తుగానే మేడారం ప్రయాణమయ్యారు. ఒక పక్క మహాజాతర పనులు కొనసాగుతున్నాయి, మరోపక్క భక్తులు భారీగా మొక్కులు చెల్లించడానికి వస్తున్నారు. మేడారం ప్రాంగణం నుండి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. మొత్తం కూడా భక్తుల తాకిడితో సందడి వాతావరణం నెలకొల్లింది. ముఖ్యంగా మహా జాతరను తలపిస్తుంది. భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు. ఇటు ముందస్తు మొక్కులు చెల్లించాలనే కుటుంబ సమేతంగా వస్తుండటంతో మొత్తం మేడార పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారిపోయి ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాము. భక్తులు మొదట ఇక్కడ జంపన్న వాగులో ఇక్కడ తల నీలాలు సమర్పించి ఇక్కడే పుణ్యస్నానం చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగా చేస్తుంది. ఇంతకుముందు పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుండే, పార్కింగ్ కూడా మంచి క్లియర్ గా ఉంది. లాస్ట్ టైం మాకు చాలా ప్రాబ్లం అవుతుండే, మాకు వెహికల్ తీసుకొచ్చినప్పుడు. ఇప్పుడు ఎక్కడక్కడ పంపించేస్తారు. పోలీసులు కూడా అక్కడక్కడ చాలా బాగుంటారు. ఇప్పుడైతే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎవరికైతే ఇబ్బంది అయితే లేదు. మాకైతే చాలా మంచిగా అనిపించింది. రాబోయే 15 రోజుల్లో 10-12 రోజుల్లో ఇది మన సమ్మక్క మెయిన్ జాతర ఉంది కదా, అప్పుడు పబ్లిక్ వచ్చాను ఇబ్బంది పట్టే అవసరం అయితే లేదు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జై సమ్మక్క సారక్క జాతరకి జై. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మేము జనగాం జిల్లా నుంచి వచ్చినామండి, దేవరపల్లి మండలం మొన్పాడు విలేజ్. ప్రతి మేడారం జాతరకు మేము కంపల్సరీ వస్తాం. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ తల్లి మహిమగల్ల తల్లి. మొక్కులు ఏ మొక్కుకున్నా మొక్కు నెరవేరుస్తుంది తల్లి. ఆ నమ్మకంతో ప్రతిసారి జాతరకు రావడం జరుగుతుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా చేసింది ఏర్పాట్లు, ప్రభుత్వం దృష్టే కాదు కానీ పోయినసారి కన్నా కూడా కొద్దిగా బెటరే ఉన్నాయి. కానీ ఈసారి వాగు వస్తే బాగుండని మా ఆలోచన. వాగు వాటర్ జంపన్న వాగు రాలేదు, అన్ని వసతులు అయితే బాగానే ఉన్నాయండి. ఉదయం నుంచి కూడా భక్తులు ఇటు భారీగా కూడా రావటము, వారంతా కూడా కుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మొత్తం కూడా వరుస సెలవు దినాలు కావడం కారణం, దానికి తోడు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకోవాలనే ఉద్దేశంతోనే అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తున్నారు. ఇటు అధికారులు కూడా 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అయితే అంచనాకు వచ్చారు. ఈ రోజే 2 లక్షలకు పైగా వస్తారు. వరుసగా కూడా సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో భక్తులు వచ్చే విధంగా ఉంది. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, మరో పక్క భక్తులు దర్శనానికి కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? చాలా బాగా జరుగుతున్నాయి. మంచిగా చేసింది ప్రభుత్వం. అన్ని రకాల బాగా మాకు సౌకర్యం జరుగుతున్నది. సూపర్ గా ఉన్నది. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నది. అమ్మవారు మాకు మంచిగా దర్శనం అయింది. అన్ని రకాల అభివృద్ధులు కూడా మంచిగా జరుగుతున్నాయి. భక్తులైతే ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర, ఒరిస్సా, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకొని ఇటు నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పిస్తున్నారు. భారీగా భక్తులు వస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. ఎలా ఉంది ఇక్కడ? చాలా రష్ ఉంది, చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ చేయాలి. అంటే మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ చేయాలి. అంటే ఇంత రష్ ఉంది కాబట్టి కొంచెం జనాలకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటది. మనం సమ్మక్క గద్దెల ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ గద్దెల వద్ద కూడా భారీగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ కుటుంబ సమేతంగా అయితే ఇక్కడ పాల్గొంటున్నారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? తొర్రూరు నుంచి వచ్చారు. ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుంది, కానీ జనం ఇప్పటి చేత ఇంత ముందు ఇప్పుడు చేసే పని ఏదో 4 నెలల ముందు చేస్తే బాగుండేదని. ఇప్పటికే జనం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది చేసే పని ఏదో 1 నెల ముందు 2 నెలల ముందు చేస్తుంటే బాగుండేదని అందరు భక్తులు చేస్తున్నారు. మంచిగానే ఉన్నది, జాతర మంచిగా జరుగుతుంది. భక్తులు చాలా మంది వస్తున్నారు. అన్ని అంటే బయట నుండి చాలా మంది వస్తున్నారు. అంటే చేసే ప్రభుత్వం మంచిగానే చేస్తున్నది, కానీ కొంచెం భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కొద్దిగా ఈ టైంలో చేయడం అనేది కొంచెం ఇబ్బంది పడతారు. అంటే అంతా తల్లిదయ వాళ్ళు అందరూ మంచి కోరుకోవాలనే ప్రభుత్వం మంచి చేస్తుంది. భారీగా వస్తున్న భక్తుల తాకిడితో అయితే మొత్తం గద్దెల ప్రాంగణం మొత్తం కూడా భక్తుల కిక్కిరిస్తూ అయితే ఉంది. ఇక్కడ మొత్తం మేడారం మొత్తం కూడా జన జాతరను తలపిస్తుంది. వస్తున్న భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జన జాతరను ఇప్పటికే తలుస్తున్నారు.
ఉన్నాయి. మేడారం మహాజాతరకి ముందస్తుగానే భక్తులు రావడంతో మొత్తం మేడారం ప్రాంగణం మొత్తం కూడా ఇటు భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. చైనా మాంజా అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో చైనా మాంజా తగిలి మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ పై వెళ్తుండగా మాంజా తగలడంతో చేయికి తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైకోర్టు చెప్పినా మాంజా విక్రయాలు ఆగడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. హైకోర్టు నిషేధం విధించినా కూడా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చైనా మాంజా విక్రయాల నిషేధానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తానికి చూస్తే కొద్దిసేపటి క్రితం ఒక గచ్చిబౌలిలో ఒక వ్యక్తి చైతన్య అనే 20 సంవత్సరాల వ్యక్తి చైనా మాంజా తగిలి భుజానికి తీవ్ర గాయాలయ్యింది. అతన్ని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే ఒక గచ్చిబౌలిలో చూస్తే మాత్రము ఉద్యోగం నిమిత్తం కూడా అతను ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బొటానికల్ ఫ్లైఓవర్ వద్ద ఒక్కసారిగా చైనా మాంజా భుజానికి తగలడంతో భుజం మొత్తం కూడా కోసుకుపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీంతో స్థానికులు వెంటనే యశోద హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం ఉప్పల్లో కూడా ఇదే తరహాలోనే ఒక వ్యక్తికి పూర్తిగా దీనికి సంబంధించి చైనా మాంజా గొంతుకి తగలడంతో గొంతు కూడా పూర్తిగా కోసుకుపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దీంతో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే చైనా మాంజా విక్రయాల పైన పోలీసులు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి చూస్తున్నాం. కొంతమందిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ₹1 కోటి విలువ చేసే ఈ యొక్క మాంజాను కూడా పోలీసులు సీజ్ చేశారు. అయినా కూడా ఆన్లైన్ లో ఈ యొక్క మాంజా దొరకడంతో పూర్తిగా అందరు కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ జరుపుకోవాలి, కానీ ఇలా చైనా మాంజాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా చైనా మాంజా యొక్క పతంగులు ఎగరవేయొద్దని చెప్పి పోలీసులు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడైతే ఒక చైనా మాంజా ఇక అమ్ముతున్నారో దానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది చైనా మాంజా పట్టుబడితే వారిపైన కేసులు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా సంక్రాంతి పండుగ ఇంకా 2-3 రోజుల్లో ఎక్కువ మొత్తంలో పతంగులు కూడా ఎగిరేసే దీనికి సంబంధించి సమయం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చాలా మంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఒక మాంజా అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతి ఏటా తమను నమ్ముకున్న వారికి రుచికరమైన పిండి వంటలు అందించే ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈసారి పిండి వంటల తయారీలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన అత్తమ్మ స్వరాజ్యమ్మ అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో ఈ వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కుటుంబంలోని ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పాతకాలపు రుచులు ఉట్టిపడేలా వంటశాల సందడిగా మారింది.
ఖమ్మం జిల్లా శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిలులా మారిపోయింది. నేతి అరిసెలు, ఫ్లవర్ బాద్షాలు, లడ్డూలు, నెలవంకలు వంటి నోరూరించే రుచులు అక్కడ సిద్ధమవుతున్నాయి. అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతి ఏటా తమను నమ్ముకున్న వారికి రుచికరమైన పిండి వంటలు అందించే ఆనవాయితీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈసారి పిండి వంటల తయారీలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన అత్తమ్మ స్వరాజ్యమ్మ, అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో ఈ వంటలను సిద్ధం చేస్తున్నారు. కుటుంబంలోని ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో పాతకాలపు రుచులు ఉట్టిపడేలా వంటశాల సందడిగా మారింది. ఖమ్మం జిల్లా శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిలులా మారిపోయింది. నేతి అరిసెలు, ఫ్లవర్ బాద్షాలు, లడ్డూలు, నెలవంకలు వంటి నోరూరించే రుచులు ఇక్కడ సిద్ధమవుతున్నాయి.